సాస్ టీవీ నేను మీ సుప్రియ. యుగాంతం ఎప్పుడు అవుతుంది, అసలు ఈ కలియుగ అంతం ఎప్పుడు జరుగుతుంది అనే ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. దీని గురించి చాలా శాస్త్రాలు చెప్పాయి, కానీ చాలా సినిమాలు కూడా వచ్చాయి. మనకు తెలిసి 2010 2012 అంటూ చాలా సినిమాలు వచ్చాయి. జనాలు కూడా భయపడిపోయారు. కానీ మన పురాణాల ప్రకారం జరిగాయే నిజమని చెప్పాలి. ఉదాహరణకు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన ఎన్నో ఘటనలు జరిగాయి కూడా మనకు తెలిసి కూడా. సో అలాంటివి తీసుకోవడం వల్ల కూడా మనం ఎప్పుడు కలియుగాంతం జరుగుతుందనే తెలుసుకోవచ్చు. కాకపోతే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, యుగాంతానికి ఈ ఆలయానికి సంబంధం ఉంది. ఏంటి ఈ ఆలయం అనుకుంటున్నారా? అంతకంటే ముందు చెప్పాల్సిన విషయం ఏంటంటే, యుగాంతం అనేది ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడానికి కూడా ఈ ఆలయానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ ఆలయంలో క్లియర్గా ఉందంట యుగాంతం ఎప్పుడు జరుగుతుందో. ఇంతకీ ఈ ఆలయం ఏంటి, ఆ ఆలయం విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం కలియుగం అంతం కావడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కలియుగం అంతమయ్యే సమయంలో కొన్ని ప్రత్యేక సంఘటనలు జరుగుతాయని పోతులూరి వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞాన గ్రంథంలో ప్రస్తావించారు. వీటన్నిటితో పాటు కళ్ల ముందు కనిపించే మరో సంకేతమే హరిశ్చంద్ర కోటలో ఉన్న శివాలయం. ఇక్కడ ఉండే గుహలోని దేవాలయంలో కలియుగానికి లింక్ ఉందని స్థానికులు చెబుతారు. అక్కడ ఉన్న శివాలయంలో 5 అడుగుల శివలింగం ఉంటుంది. దానిపై ఉన్న రాయి కిందకు జారకుండా ఆపుతూ 4 స్తంభాలు ఉంటాయి. ఈ స్తంభాలే యుగాంతం గురించి వివరిస్తాయని చెబుతారు స్థానికులు. ఎందుకంటే ఈ గుడిలో ఉన్న 4 స్తంభాలు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగానికి ప్రతీకలుగా భావిస్తారు. ఈ సందర్భంగా కలియుగానికి ఈ దేవాలయానికి ఉన్న సంబంధం ఏంటి, ఈ 4 స్తంభాల వెనుక ఉన్న రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి స్థానికుల కథనం మేరకు ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో హరిశ్చంద్రగఢ్ కోట లోపల కలచూరి రాజవంశం నిర్మించింది. గొప్ప గొప్ప ఋషులలో ఒకరైన చాంగ్ దేవ్ ఇక్కడే ఉండి 14వ శతాబ్దంలో ప్రసిద్ధ గ్రంథమైన తత్వసార్ రచించారు. ఈ ఆలయానికి సమీపంలో 3 గుహలు ఉన్నాయి. అందులో ఒక గుహలో 5 అడుగుల శివలింగం ఉంది. కేదారేశ్వర ఆలయంలోని 4 స్తంభాలు కేవలం నిర్మాణ అంశాలు మాత్రమే కాకుండా హిందూ పురాణాలలో ప్రతీకాత్మకతను కలిగి ఉన్నాయని ఒక సిద్ధాంతం చెబుతోంది. ఇక్కడ ఉండే 4 స్తంభాలు 4 యుగాలను సూచిస్తుంది. అవి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ప్రస్తుతం ఈ లింగం ఒక స్తంభంపై మాత్రమే నిలబడి ఉండగా మరో 3 స్తంభాలు పడిపోయాయి. ఆఖరి స్తంభం కూడా విరిగిపోతే కలియుగం అంతమైపోతుందని చాలా మంది నమ్మకం. కేదారేశ్వర గుహలో ఉండే దేవాలయం కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు, సహజంగా ఏర్పడిన గుహలో ఉంది. ఈ గుహ లోపలికి వెళ్లేందుకు ప్రవేశ ద్వారం చాలా ఇరుకుగా ఉంటుంది. అయితే గుహ లోపలికి వెళ్ళాక అందమైన శివలింగాన్ని చూడొచ్చు. ఇక్కడి లింగం స్వయంభూగా వెలసిందని చాలా మంది నమ్మకం. అంతేకాదండోయ్, ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే శివలింగం పైకి జలపాతం అందంగా దూకుతూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడ ఆగకుండా ప్రవహిస్తుందని స్థానికులు చెబుతారు. ఈ జలపాతంలోని పవిత్ర జలాలు ఆధ్యాత్మిక వైద్యం చేసే లక్షణాలు కలిగి ఉన్నాయని భక్తులు చెబుతారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉండే విశాలమైన హరిశ్చంద్రఘాట్ కోట సముదాయంలో ఉన్న కేదారేశ్వర గుహ దేవాలయాన్ని చేరుకోవడం అంత సులభమేం కాదు. ఎంతో సాహసం చేయాలి. ఈ దివ్యమైన ప్రదేశం చూడాలంటే పశ్చిమ కనుమలలోని కఠినమైన భూభాగాలను దాటుకుంటూ పచ్చని అడవుల మధ్య ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ కేదారేశ్వర గుహ దేవాలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ఒయాసిస్. ఈ గుహ లోపల ఉన్న ప్రశాంత వాతావరణం, దాని చుట్టూ ఉన్న సహజ సౌందర్యం, ప్రశాంతత, అంతర్గత శాంతి కోరుకునేవారు, ధ్యానం చేయాలనుకునేవారు ఈ ఆలయానికి వస్తారు.